హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జీమెయిల్ యొక్క డిస్ప్లే ఏరియా గురించి చూద్దాం. సో మనకి జీమెయిల్ని ఓపెన్ చేయగానే దీన్ని మెయిన్ మెనూ ఏరియా అంటాము. ఇక్కడ ఈ విధంగా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, ప్రైమరీ, సోషల్, ప్రమోషన్స్ అని చెప్పి దీన్ని డిస్ప్లే ఏరియా అంటాము. మనకి బై డిఫాల్ట్గా గూగుల్ వాళ్ళు ప్రైమరీ అని, సోషల్ అని, ప్రమోషన్స్ అని మూడు ట్యాబ్స్ని మనకి బై డిఫాల్ట్గా ఇచ్చారు. కావాలనుకుంటే మీరు ఇంకా ట్యాబ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ప్రైమరీలో మనకు తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రైమరీ మెయిల్స్ కింద వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా మనకు మెయిల్ చేశారనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ ప్రైమరీలో డిస్ప్లే అవుతూ ఉంటుంది. అలాగే సోషల్, సో మీ జీమెయిల్ అకౌంట్ తోటి లింకప్ అయి ఉన్న సోషల్ మీడియా అకౌంట్స్ అంటే క్వారా కానీ, ఫేస్బుక్ కానీ, లేకపోతే ట్విట్టర్ కానీ, లేకపోతే మీటప్ కానీ, ఇంకా చాలా సోషల్ మీడియా సైట్స్ ఉన్నాయి కదా, ఈ సైట్స్కి సంబంధించిన మెయిల్స్ ఏమైనా వచ్చినట్టయితే మనకి ఈ సోషల్గా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ సోషల్లోకి బై డిఫాల్ట్గా మెయిల్స్ అన్నీ ఇక్కడికి వస్తూ ఉంటాయి. తర్వాత ప్రమోషన్స్ అంటే మీకు ఏదైనా ప్రమోషనల్ మెసేజెస్ అంటే ఒక ఫ్రీ క్రెడిట్ కార్డ్ అని చెప్పి కానీ, ఇలాంటి ద జీరో బ్యాలెన్స్ అకౌంట్, ఇలాంటి మెయిల్స్ అన్నీ కూడా బై డిఫాల్ట్గా ప్రమోషన్లోకి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రైమరీలో సోషల్ దగ్గర మనకి యాడ్స్ కూడా, గూగుల్ యాడ్స్ కూడా డిస్ప్లే అవుతున్నాయి. గూగుల్ యాడ్స్ మనం జీమెయిల్ని బేస్ చేసుకుని కూడా గూగుల్ యాడ్స్ పెట్టేటోళ్ళు పెడుతూ ఉంటారు అనమాట. ఇక్కడ నాకు ఇది కొత్త అకౌంట్ కాబట్టి సోషల్లో కానీ ప్రమోషన్లో కానీ ఎటువంటి మెసేజెస్ లేవు. ఓకే, ఎటువంటి మెసేజెస్ లేవు. కొంతమందికి ఇలా ట్యాబ్స్ కింద మెసేజ్లు వస్తే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు వద్దు అనుకుంటే మీరు ఇన్బాక్స్ దగ్గరికి వచ్చి, అంటే మెయిన్ మెనూలో మనకి ఇన్బాక్స్ అని చెప్పి ఆప్షన్ కనపడుతుంది కదా, ఇన్బాక్స్ మీద ఇన్బాక్స్ టైప్ డిఫాల్ట్, ఇంపార్టెంట్ ఫస్ట్, అన్రీడ్ ఫస్ట్, స్టేర్డ్ ఫస్ట్, ప్రియారిటీ ఇన్బాక్స్ అని చెప్పి ఇలాంటి ఆప్షన్స్ మనకు కనపడుతున్నాయి. ప్రియారిటీ ఇన్బాక్స్ అనే ఆప్షన్స్ పెడితే మనకి ఏ విధంగా మెయిల్స్ అన్నీ కనపడతాయో చూడండి. సో మనకి ఇక్కడ ఈ విధంగా కనపడుతున్నాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ మెయిల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ చూద్దాము. సో ఫస్ట్ నా దాంట్లో నా యొక్క ఒరిజినల్ జీమెయిల్ అకౌంట్లో ప్రైమరీ అని, సోషల్ అని, ప్రమోషన్ అని చెప్పి, అలాగే అప్డేట్స్లో, అలాగే ఫోరమ్స్లో కొన్ని నేను ఈ అప్డేట్స్, ఫోరమ్స్ నేను ఓన్గా క్రియేట్ చేసుకున్నాను అనమాట ట్యాబ్స్. మనకి ఇక్కడ ప్రమోషన్స్లో ఏమేమి ఉన్నాయి, ప్రమోషన్స్లో ఏమేమి వస్తున్నాయి చూడండి. 7 and టుడే, సో ఇది మీ వాళ్ళది 770 రూపీస్కి కోర్స్ అనేది ఉందని చెప్పి వస్తుంది. అలాగే ఫ్రీ జాబ్ అలర్ట్కి సంబంధించిన అలర్ట్స్ వస్తున్నాయి. ఓకే, అదే సోషల్లో మనకి చూసుకున్నట్టయితే ఫేస్బుక్, ట్విట్టర్, క్వారా నుంచి వచ్చిన మెసేజ్లు అన్నీ మనకి సోషల్లో వస్తున్నాయి. ఇవేవి మనకు అవసరం లేదనుకుంటే అన్నిటిని మీరు సెలెక్ట్ చేసుకుని, ఇక్కడ టోటల్గా వచ్చి 228 కన్వర్షన్స్ ఉన్నాయి కాబట్టి 228 కన్వర్షన్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని రిమూవ్ చేస్తే 228 కన్వర్షన్స్, ఎన్ని కన్వర్షన్స్ ఉంటే అన్ని కన్వర్షన్స్ సోషల్ అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. ఇక్కడ మనకి ఇన్బాక్స్ దగ్గర డిఫాల్ట్ వ్యూలో ఈ విధంగా కనబడుతున్నది. ఇంపార్టెంట్ ఫస్ట్ మీద క్లిక్ చేస్తే మనకి వచ్చిన ఇన్బాక్స్లో, అంటే మన డిస్ప్లే ఏరియా విధంగా మారుతుందో చూడండి. డిస్ప్లేలో ఇంపార్టెంట్ వన్స్ ఇవన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. వంట ఆటోమేషన్ ఎనివేదేమో అని చెప్పి ఒక అతను పెట్టాడు మెసేజెస్, అన్నీ కూడా 1 by 1 డిస్ప్లే అవుతా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, సో తర్వాత వచ్చేసి అన్రీడ్ ఫస్ట్, అంటే మనం ఏవైతే మెసేజెస్ రీడ్ చేయలేదో అవన్నీ కూడా మనకి ఇక్కడ ఫస్ట్లో కనపడుతున్నాయి. టోటల్గా ఎన్ని అన్రీడ్ మెసేజెస్ ఉన్నాయంటే 310 మెసేజెస్ ఉన్నాయి. 1 to 25 మెసేజెస్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. తర్వాత వచ్చి స్టేర్డ్ ఫస్ట్, మనం ఏమన్నా ఈమెయిల్స్ వాటిని మనం ఇంపార్టెంట్ వాటిని ఏం చేస్తామంటే స్టేర్ చేసుకుంటాం ఇక్కడ. ఓకే, స్టేర్డ్ చేసుకున్నట్టయితే ఆ స్టేర్డ్ మెసేజెస్ టోటల్గా 3 స్టేర్డ్ మెసేజెస్ ఉన్నాయని చెప్పి మనకి చూపిస్తుంది. తర్వాత ప్రియారిటీ ఇన్బాక్స్ ఆప్షన్ పెట్టుకున్నట్టయితే ప్రియారిటీ ఉన్న మెసేజెస్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి, ఇంపార్టెంట్ అండ్ అన్రీడ్. సో ఈ విధంగా మనం ఇన్బాక్స్లో డిస్ప్లే ఏరియాని ఈ విధంగా మనం మాడిఫై చేసుకోవచ్చు. సో బై డిఫాల్ట్ నేను డిఫాల్ట్ వ్యూ పెడుతున్నాను, ఇది నాకు బాగా అలవాటైంది. డిఫాల్ట్ వ్యూలో మనకి ఏమొస్తున్నాయి, ఏదన్నా ప్రైమరీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మనకి మెసేజ్ పెట్టినప్పుడు అవి ప్రైమరీలోకి వచ్చి సేవ్ అవుతున్నాయి. తర్వాత సోషల్లోకి వచ్చేసి సోషల్ మీడియా ద్వారా వచ్చిన మెసేజెస్, ఫేస్బుక్ లిస్టులు కానీ, ప్రవీణ్ రెడ్డి, షేరెడ్డి, రేవంత్ రెడ్డి యాన్యువల్ పోస్ట్, హూ లైక్డ్ యువర్ పేజ్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకి సోషల్లో వస్తుంది. ప్రమోషనల్ మెసేజెస్,
సో మీకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉన్నా ఇలాంటివన్నీ కూడా మనకి ప్రమోషనల్ మెసేజెస్లో డిస్ప్లే అవుతున్నాయి. వీటిని ఇలా కాన్ఫిగర్ చేసుకోవడం వల్ల మనకి ప్రైమరీ వల్ల అంటే ఈ మెసేజెస్ అన్నీ ఒక దాంట్లోనే వస్తున్నాయి అనుకోండి, ఈ ఆప్షన్స్ అన్నీ తీసేసినప్పుడు ఒక దాంట్లో వస్తుంది, మనం కన్ఫ్యూజ్ అవుతాం. అందుకని ఇలా పెట్టుకుంటే బై డిఫాల్ట్గా వచ్చిన దాన్ని ఉంచుకుంటాం, చాలా బెటర్. తర్వాత అప్డేట్స్ అనేది నేను సెట్ చేసుకున్నది. అప్డేట్స్లో నాకు ఏమొస్తున్నాయంటే నా బ్యాంక్ డీటెయిల్స్, నా బ్యాంక్లోకి క్రెడిట్ మనీ డిపాజిట్ అయినా విత్డ్రా అయినా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్డేట్స్లోకి వస్తున్నాయి అన్నమాట. తర్వాత ఫోరమ్స్లోకి వచ్చినాయి. ఫోరమ్స్లో నేను కాగుల్ ఫోరంలో రిజిస్టర్ అయ్యాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ ఫోరమ్స్లో వస్తుంది. ఒకవేళ ఇవేవి కాకుండా థర్డ్ పార్టీ ఇంకా ఏమన్నా మెసేజ్ వస్తే అవి ప్రైమరీలోకి వస్తాయి, నో ప్రాబ్లం. ఓకేనా, అవేమి స్పామ్లోకి కానీ ఇందులోకి వెళ్ళవు, ప్రైమరీలో ఉంటాయి. మనం కావాలనుకుంటే చెక్ చేసుకుని దానికి కావాల్సిన ట్యాబ్లోకి మనం మార్చుకోవచ్చు. ఓకే, సో రిమూవ్ చేసుకోవాలని అంటే అన్నిటిని ఒకసారి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రిమూవ్ చేస్తే అన్నీ కూడా ట్రాష్లోకి వెళ్ళిపోతాయి. Thanks for watching this video.